ముందుగా మీడియా మిత్రులకి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అన్న. మీరు లేకపోతే ఈరోజు ఈ సక్సెస్ మీట్ లేదు. ఎందుకంటే అంత బాగా తీసుకెళ్లారు సినిమాని. మీ ప్రోద్బలంతో, మీ ప్రోత్సాహం అంత బాగా చూపించారు మా మీద, ఈ చిన్న సినిమా మీద. సో, ఈ రోజున ఆడియన్స్ అందరూ థియేటర్‌లో అంత బాగా నవ్వుకుంటున్నారు అంటే దానికి కారణం ఈ సినిమాని అంత బాగా రాసి తెరకెక్కించిన మా నితిన్, భరత్‌కి వాళ్ళిద్దరికీ వెళ్ళాలి అప్లాజ్ అంతా ఫస్ట్. అండ్ సందీప్, వెల్ రిటర్న్, చాలా బాగా రాసావు. సందీప్ వచ్చాడా? యాహ్! అండ్ నితిన్ భరత్‌కి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను చేసిన సినిమాలు అన్నిట్లో చూసుకుంటే గనక కొన్ని సినిమాలు ఎప్పుడు లైబ్రరీలో ఉంటాయి. ఆ లైబ్రరీలోకి ఈ పానీ క్యారెక్టర్ కూడా నేను పెట్టుకుంటున్నాను. ఎందుకంటే అంత గొప్ప క్యారెక్టర్ రాశారు. అంత గొప్ప క్యారెక్టర్ ఇచ్చారు నాకు. దానికి థ్యాంక్ యూ సో మచ్ బాస్. లవ్ యూ. అండ్ రదాన్ గారు చెప్పినట్టు ఒక హీరో కథ మొత్తం విని అది చేయాలి అంటే తన స్క్రీన్ స్పేస్ ఎంత ఇవన్నీ చూసుకొని చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. ఆ టైంలో కూడా వీళ్ళందరూ చేస్తే బాగుంటుంది. ఈ మనోడికి ఈ క్యారెక్టర్ ఇచ్చి ఈ స్పేస్ ఉండాలి, ఇంత ఉండాలి, ఇంత ఉండాలని చెప్పి దాన్ని ఎంకరేజ్ చేసిన ప్రదీప్ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అలాట్. ఎందుకంటే ఈ 2.5 ఇయర్స్ చూస్తూనే ఉన్నాను. ఎన్నో స్ట్రగుల్స్, సినిమా పట్ల ఉన్న ప్రేమ, మక్కువ ఇంతవరకు తీసుకొచ్చింది ప్రదీప్‌ని. చాలా మిస్ అయ్యాడు. ఓ పక్కన మిస్ అవుతూనే చాలా లాసులు జరిగినాయి. వ్యక్తిగతంగా లాస్ అయింది. అండ్ ఫైనాన్షియల్లీ చాలా పక్కన పెట్టుకొని సినిమా గురించేసి కేవలం సినిమా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి, నవ్వించాలి, ఎంటర్‌టైన్ చేయాలని చెప్పి ఇంత బాగా కష్టపడి ఈ రోజున మీ ముందు సెకండ్ సినిమాతో ఇంత మంచి లాఫ్టర్ హిట్ కొట్టిన ప్రదీప్‌కి కంగ్రాచులేషన్స్. అండ్ దీపిక కాదు, ప్రదీప్ కాదు ఇద్దరు ఇప్పుడు. రాజా రాజా, దీపిక. దీపిక ఈ సినిమా చూసిన తర్వాత చాలామందికి ఒపీనియన్ మారిపోతుంది దీపిక మీద. ఎందుకంటే అంత బాగా యాప్ట్ ఈ సినిమాలో ఆ క్యారెక్టర్‌కి చాలా బాగా కనిపించింది. స్క్రీన్ ప్రెజెన్స్ కానీ చాలా బాగుంది. చాలా బాగా చేశారు. కంగ్రాచులేషన్స్ ఇంకోసారి. అండ్ అలాగే మా సత్య, మిస్ యూ రా సత్య. ఇక్కడ నువ్వు లేకపోతే అదలా ఉంది నాకు. నువ్వు ఉంటే ఇంకా బాగుండేది. ఇద్దరం కలిసి మాట్లాడుకోలేం. సత్య ఎంత అన్నం తినేస్తాడు, పడుకున్నాడు అలాగే. సో, బిజీగా ఉన్నాడు, రాలేకపోయాడు సత్య. సత్య సత్య కాబట్టి చూస్తే కనుక చాలా అంటే నేను మా మిసెస్ చూశాను నిన్న. చూసిన తర్వాత అసలు ఇంకోసారి చూడాలనిపిస్తుందండి సినిమా. చాలా బాగుంది కామెడీ, చాలా బాగుంది లవ్ సాంగ్స్ ఇవన్నీ చాలా బాగుందని చెప్పన్నారు. సో డెఫినెట్గా చెప్తున్నాను, మీ మీద ఒట్టు. మీరు నవ్వకపోతే నా మీద ఒట్టు. అంతా బాగుంటుంది సినిమా, అంతా ఫుల్ ఎంటర్టైన్మెంటు. అంటే చాలామంది చెప్పాలంటే ఇంట్లో కష్టాలు, ఆఫీస్లో కష్టాలు, చాలా ప్రెషర్స్, చాలా ఒత్తులు ఉన్నాయి. ఇవన్నీ పోవాలంటే ఈ సమ్మర్లో, హీట్ సమ్మర్లో సరదా థియేటర్కి వెళ్ళండి. ఫ్యామిలీ అందరూ వెళ్ళే సినిమా ఇది. చంటి బాబుని తీసుకొని వెళ్ళచ్చు, వృద్ధుల వరకు మొత్తం అందరూ హ్యాపీగా వెళ్ళి సరదాగా నవ్వుకొని, కడుపుపో నవ్వుకొని. నా చీక్స్ గారు నిజంగా నొప్పి వచ్చిందని ఈ సినిమా చేసి చెప్పట్లేదు, నేను విపరీతంగా నవ్వాను ఈ సినిమా చూసి. సో డెఫినెట్గా మీ అందరు నవ్వుతారు, నాది ప్రామిస్. సో ప్లీజ్ థియేటర్లో మా సినిమా అక్కడ ఇక్కడ అబ్బాయి ఉంది, దయచేసి అందరూ కలిసి వెళ్ళి సినిమా చూడండి. అండ్ ఈ సినిమాకి రథాన్ గారు రథసారథి ఈ సినిమాకి ఎక్సలెంట్ మ్యూజిక్ ఇచ్చారు ఆయన. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మా పీకే ఎడిటర్ గారు, ఆయనకి థ్యాంక్ యూ సో మచ్. మా బాలరెడ్డి అన్న, లవ్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అలాట్ సుభాష్ గారు. అండ్ మా పిఆర్ వంశీశేఖర్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అందరికీ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఒక్కసారి ఈ సినిమా గురించి మేము చేసిన ప్రయత్నంకి థియేటర్కి వెళ్ళండి, 10 మందికి చెప్పండి. డెఫినెట్గా నవ్వుకుంటారు. ఇందాక చెప్పాను కదా, నా మీదట్టు మీరు నవ్వకపోతే. ప్లీజ్ డూ వాచ్ అవర్ అక్కడమ్మ ఇక్కడ అబ్బాయి. థ్యాంక్స్ అలాట్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ శ్రీను గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు రాజా దీపిక పెళ్లి గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ చాలా రోజుల తర్వాత పూర్తిగా స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు ఒక హీరోయిన్ని లంగావనిలో చూసామంటే అది ఈ సినిమాలోనే. చాలా అందంగా కనిపించారు. సో 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 హ్యాపీ ఫర్ యూ. అండ్ మీ జర్నీ అంతా దగ్గర నుంచి చూసాం. వీఆర్ రియలీ హ్యాపీ ఫర్ యూ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. మీడియా వాళ్ళందరికీ నమస్కారం. ఫస్ట్లీ చాలా హ్యాపీగా ఉంది మా సినిమాకి అంత పాజిటివ్ రెస్పాన్స్ వస్తున్నందుకు. నిన్న థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో చూడడం జరిగింది. అండ్ నిజంగా ఆ ఫీలింగ్ ఎంత బాగుందంటే ప్రతి ఒక్క ఎఫర్ట్ మేము పెట్టిన దానికి, వాళ్ళు రియాక్ట్ అవుతున్న దానికి నిజంగా మా హార్ట్స్ చాలా హ్యాపీనెస్తో ఫిల్ అయిపోయినాయి నిన్నంతా. ఫస్ట్లో చాలా టెన్షన్ ఉండే ఎలా రిసీవ్ చేసుకుంటారు ఏంటి అని. బట్ వన్స్ థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో కూర్చుని వాళ్ళ రియాక్షన్స్ అన్నీ చూసిన తర్వాత వీ ఫెల్ట్ వెరీ లైట్ అండ్ హ్యాపీ. ఐ విష్ ఇలాగే అందరూ థియేటర్కి వెళ్ళి మేము చేసిన ఆ ఎఫర్ట్స్ని అందరూ ఎక్స్పీరియన్స్ చేసి చక్కగా నవ్వుకుంటారని కోరుకుంటున్నాను.
అండ్ నాకొచ్చే ఫీడ్బ్యాక్కి నేను ఎవరికన్నా థ్యాంక్ యూ చెప్పాలంటే దట్ ఈస్ నితిన్ భరత్ అండ్ ప్రదీప్ హియర్. దే పుష్డ్ మీ టు గివ్ మై బెస్ట్ యాక్చువల్లీ. కొన్నిసార్లు వెన్ యూ డోంట్ బిలీవ్ యువర్ సెల్ఫ్, ద పీపుల్ హూ యు ఆర్ విత్ వాళ్ళు మనకి ఇచ్చే పుష్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. అండ్ అలాంటి పీపుల్ అందరి లైఫ్లో ఉండాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ మీ త్రూ అవుట్ దిస్ జర్నీ. సో యా, అందరూ మా ఫిల్మ్ వెళ్ళి చూసి హ్యాపీగా నవ్వుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ దీపిక గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు ఫస్ట్ బ్లాక్ బస్టర్ అందుకున్నటువంటి మన డైరెక్టర్, మా డైరెక్టర్ నితిన్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఇద్దరు మాట్లాడితే నాన్సింగ్ ఉంటుంది. మార్నింగ్ అందరికి, గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం. సో ఫిల్మ్ గురించి మాట్లాడే ముందు ఒక చిన్న బ్యాక్ స్టోరీ అన్న. సో వీ స్టార్టెడ్ ఆఫ్ విత్ స్మాల్ స్టోరీ, ఒక చిన్న లైన్ అనుకొని స్టార్ట్ చేసాము. ఇట్స్ బీన్ ఎ ఫెంటాస్టిక్ జర్నీ. నేను ఫస్ట్ థియేటర్లో కూర్చొని ఆడియన్స్తో సినిమా చూస్తుంటే ఈ సినిమా కన్నా నా బ్యాక్గ్రౌండ్లో ఇంకో సినిమా నడుస్తుంది. అసలు ఎలా స్టార్ట్ చేసాము, ఎలా ఎండ్ అయిపోయింది, ఎలా ఇక్కడ దాకా వచ్చాము అనేది. సో ఒక సినిమా అనుకునే ముందు అంటే దానికోసం మేము పెట్టిన ఎఫర్ట్స్ ఇవన్నీ మీరు ఆన్ స్క్రీన్ చూస్తారు, ఆన్ స్క్రీన్ మీరు అందరూ చూసి ఎంజాయ్ చేస్తారు. బట్ బ్యాక్ స్టోరీ ఏంటంటే ఒక 2.5 years ప్రతి ఒక్కరు వాళ్ళ పీక్ కెరియర్లో ఉన్నారు. బీట్ ప్రదీప్ గారు, బీట్ మేమిద్దరం, నితిన్ భరత్ గారు కానీ, నితిన్ భరత్ అంటే మేమిద్దరం కానీ, అంటే మేము షోస్ చేస్తూ ఎవ్రీ గురువారం ప్రతి వారం ఒక్కొక్క ఎపిసోడ్ వెళ్తుంది మా దగ్గర నుండి. వీ హ్యాడ్ మనీ, వీ హ్యాడ్ నేమ్, వీ హ్యాడ్ ఎవ్రీథింగ్. అందరూ అన్నీ వదులుకొని ఆ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఇంకొకటి ఏదో చేద్దామని చేసిన ఫస్ట్ ప్రయత్నం ఇది. అండ్ దీనికి మీరు ఇంతగానం రెస్పాండ్ అయ్యి ఇంత హ్యాపీనెస్ మాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇన్ రిటర్న్ మేము మీకు అంతకన్నా డబుల్ ట్రిపుల్ లాఫ్టర్ ఇస్తాము. మీరు ఖచ్చితంగా థియేటర్కి వచ్చి చూడండి. అండ్ మాకు వచ్చిన రెస్పాన్స్ అయితే ఇట్ ఈస్ ఫినామినల్. చూసిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా స్టార్టింగ్ నుండి ఎండ్ వరకు నవ్వుకుంటున్నామన్నారు. లాస్ట్ 10 minutes ఇస్ ది ఎమోషన్. మేము కథ ఎండ్ చేయాలి కాబట్టి లాస్ట్ 10 minutes ఎండ్ చేసాం. బట్ 2 hours 20 minutes ఇట్ ఈస్ హిలేరియస్ లాఫ్టర్ రైడ్. అందుకే పేరు కూడా అలాగే పెట్టారు, బ్లాక్ బస్టర్ లాఫ్టర్స్ అని. సో ప్లీజ్ డూ కమ్ టు ద థియేటర్స్, యూ విల్ ఎంజాయ్ లైక్ ఎనీథింగ్. డెఫినెట్లీ చెప్తున్నాను. స్టార్ట్ టు ఎండ్ అయితే మీరు అయితే నవ్వకుండా అయితే ఎవరు బయటికి రారండి ఖచ్చితంగా. సో దట్ మచ్ అమౌంట్ ఆఫ్ లాఫ్టర్ మేమందరం కలిసి మీకు ఇచ్చాము. అండ్ థ్యాంక్ యూ ప్రదీప్ అన్న ఫర్ దిస్ ఆపర్చునిటీ. 100% చెప్పాలి అంటే ఆల్రెడీ ఒక మూవీ చేసిన తర్వాత ఒక కొత్త 2 డైరెక్టర్స్ వచ్చారు, వీళ్ళు టెలివిజన్లో ఉన్నారు, 10 years నుండి పనిచేస్తున్నారు, కలిసి చేస్తున్నారు అన్న తర్వాత కూడా మాకు అది ఫస్ట్ స్టెప్. కానీ మా ఫస్ట్ స్టెప్ని ఆయన అంతగానం బిలీవ్ చేసి మమ్మల్ని మా భుజాలు ట్యాప్ చేసుకుంటూ మేమందరం కలిసి ఇంత దూరం వచ్చామంటే 100% మీ సపోర్ట్ డెఫినెట్లీ ఉందన్న. అండ్ దీపిక గారికి వచ్చే ముందు సినిమా రాబా దా. సో గెటప్ శ్రీను గారు, మేము సరదాగా బావని పిలుచుకుంటూ ఈ మూవీలో అండి మేము ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేస్తాననే ఫీలింగ్ మాకు లేకుండా చేసిన వ్యక్తి మనోడే. ఎందుకంటే ఏం షార్ట్ పెట్టిన అబ్బా అదిరిపోయింది బాగుంటాడు, అది అరే షార్ట్లో నువ్వు లేవురా నీకు సంబంధం లేదంటే లేదు బా అదిరిపోయింది వెళ్ళిపోతున్నాడు ఇక్కడ నుండి అని చెప్పేసి వెళ్ళిపోయాడు. అండ్ ఎవ్రీ మూమెంట్, ఎవ్రీ ఇంచ్ సెట్లో పెట్టిన ప్రతి షాట్ని అరే మీరు పెట్టిన షాట్ మీకు అర్థం కావట్లేదు కానీ రేపు థియేటర్లో అదిరిపోద్దురు అని చెప్పిన ఫస్ట్ ఆడియన్ మమ్మల్ని ఫస్ట్ ఎంకరేజ్ చేసిన వ్యక్తి. ఎవ్రీ డే వెళ్ళేటప్పుడు అరే ఇది బాగుంది, ఇది బాగుంది, ఇది బాగుంది, అంతా బాగుంది, మీరు ఏం కంగారు పడకండి అని చెప్పేస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేసిన వ్యక్తి గెటప్ శ్రీను గారు. అండ్ త్రూ అవుట్ ద ఫిలిం మేము అతనికి క్యారెక్టర్ రాసామనుకుంటున్నారు కానీ ఇట్ ఈస్ ఆల్వేస్ మ్యూచువల్ అండి. మా జర్నీ విత్ ద టీమ్ ఈజ్ ఆల్వేస్ మ్యూచువల్. రదన్ గారు ఇచ్చిన మ్యూజిక్ కానీ అండ్ బాలరెడ్డి గారు ఇచ్చిన విజువల్స్ కానీ ఇట్స్ ఆల్వేస్ మ్యూచువల్. వాళ్ళు